విజయవాడ వరద సాయంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వరద సహాయక చర్యల్లో అవినీతి దోపిడీ జరిగిందని వైసీపీ చేస్తున్న విమర్శలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాల్లో నువ్వేం చేసావు? అలాగే వరద సహాయానికి ₹1 ఇస్తానని ప్రకటించావు. ఆ ₹1 ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు? చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందులో అవినీతి చేశాడు, అగ్గిపెట్టెలు కొన్నారు, కొవ్వొత్తులు కొన్నారు. ఏ ఒత్తులు కొన్నారా? ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి. ఇది కూటమి ప్రభుత్వం, అవినీతికి ఆస్కారం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా అవినీతి చేయడానికి? ఛాలెంజ్ చేయి జగన్మోహన్ రెడ్డి, నువ్వు రా, బయటికి రా. మా మంత్రులు ఎవరో నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రి నీతో కూర్చుంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడదాం. నిరంతరం కుట్రలు, ఆ కుట్రలతో ₹1 సహాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ పార్టీలో నాయకులు ఈరోజు ఇచ్చిన సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ₹25,000 మునిగిన ఇళ్లకు ఇవ్వడం జరిగింది. మరలా సామాన్యమైన జీవన విధానం కొనసాగడానికి చేసిన ప్రయత్నానికి గండి కొట్టాలని, అప్రతిష్ట పాలు చేయాలని చేసే ప్రయత్నాల్ని ప్రజలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను మీ ద్వారా. పిక్నిక్ వచ్చినట్టు, నీళ్లుంటే చిన్నపిల్లలు సరదాగా చూసి ఆనందపడటానికి వచ్చినట్టు ఒకరోజు చేతులు ఊపుకొట్టా వచ్చి ఒక అరగంట సేపు ఒడ్డు నిలబడి పోతే మీకు ప్రజల కష్టాలు తెలియలా, ప్రభుత్వం చేసిన సాయం మీకు అర్థం కాల. ఎందుకంటే ప్రతి దాంట్లో చెడు తప్పితే మంచి చూడటం, చెడు అంటం, చెడు వినటం, చెడు చూడటమే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాటిగా మారింది. కాబట్టే ప్రజలు 151 స్థానాలు ఇచ్చిన స్థానంలోనే మధ్యలో ఉన్న 5ని తీసేసి అటు ఇటు 1 మిగిల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి. ఎందుకంటే నీ ఆలోచన సరళి మారలేదని చెప్పి ఎన్నికల తర్వాత 3 రాజ్యసభ సభ్యులు పార్టీకి దూరమైనా మరింతమందో దూరం అవుతున్నా కూడా ఆయన వైఖరి మార్చుకోలేకపోవడం దురదృష్టకరం. జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కళ్ళు కనపడలే. అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వాళ్ళు వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి సింగనగర్ కానీ ఈ కృష్ణబాబు కాన్స్టిట్యూషన్ జక్కంపూడి కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం. కనీసం వాళ్ళకు ఓటేసిన ప్రజలు ఇబ్బందులు ఉన్నారనే కనీస విఘ్నత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరో రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ మీడియా ద్వారా అడుగుతున్నా, కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న కానీ దాదాపు 475 కోట్లు పైబడి ఇచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది.